కాసేపట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 13,429 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన పనులు చేయనున్నారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. భారీ బహిరంగ సభకు 3 లక్షలకు పైగా ప్రజలు హాజరు కానున్నారు. ముందుగా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు మోదీ. శ్రీశైల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన చేయనున్నారు. ప్రధాని పర్యటన మోదీ సందర్భంగా కర్నూలు, శ్రీశైలంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. కర్నూలులో 7,500 మంది పోలీస్ బలగాలు, శ్రీశైలంలో 18,000 మందితో భద్రత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. మోదీ పర్యటన సందర్భంగా శ్రీశైలంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. కర్నూలులో పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు చేస్తున్నారు అధికారులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు అక్కడ నుంచి. కాంతి, డీటెయిల్స్ ఏంటి? శివాని, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కర్నూలుకి ప్రధానమంత్రి మోదీ చేరుకోబోతూ ఉన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నిర్వహిస్తూ బహిరంగ సభలో పాల్గొనేందుకు మోదీ కర్నూలుకి చేరుకుంటున్నారు. ముందుగా కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి మోడీ ఇక్కడ నుంచి సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత దాదాపుగా గంట పాటు శ్రీశైలం క్షేత్రంలో ఆయన షెడ్యూల్ ప్రకారం ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చి కింద ఉన్నటువంటి ధ్యాన కేంద్రం ఏదైతే ఉందో శివాజీ ధ్యాన కేంద్రంలో అక్కడ ధ్యానం చేసుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 2:20 ఎక్కడైతే మయూరి గార్డెన్స్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ ప్రాంగణానికి 2:20 ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత సభ ప్రాంగణం నుంచి దాదాపుగా 83 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. శంకుస్థాపన తర్వాత జీఎస్టీ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. భారీగా దాదాపుగా 3 లక్షల మంది ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది. మొత్తంగా ఏర్పాట్లన్నింటినీ కూడా దాదాపు ఒక 10-15 రోజుల నుంచి కూడా పూర్తిగా 12 మంది మంత్రుల బృందంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మోదీ రాక సందర్భంగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతోంది. ఇందులో కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి మోదీ రాక సందర్భంగా దాదాపుగా 7,000 మంది పైచీలకు పోలీసులతోటి బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ఎన్ఎస్జీ టీం కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోదీ కర్నూలుకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగింది. శివాని. రైట్, థ్యాంక్ యూ.